ఈరోజు మనం ఇక్కడ టెక్ మహేంద్ర అండ్ జియో కంపెనీ, సో ఈ రెండింటి గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం టెక్ మహేంద్ర కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. టెక్ మహేంద్ర ఏం చేస్తుందంటే వాయిస్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ హైరింగ్ చేస్తున్నట్టు, హైరింగ్ ఫర్ వాయిస్ సపోర్ట్. ఓకేనా? సో ఇది టెక్ మహేంద్ర కంపెనీ వాళ్ళది అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ వీళ్ళ రోల్ ఏముంది, అబౌట్ రోల్, మన జాబ్కి సంబంధించిన రోల్ ఏంటంటే సో వాయిస్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఇంటి నుండి వర్క్ చేసుకోవాలి. అండ్ లొకేషన్ వీళ్ళు ఏమన్నారంటే విజయవాడ, విశాఖపట్నం అండ్ హైదరాబాద్ అని చెప్పారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఓపెనింగ్స్ 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. అప్లై చేయమన్నారు. స్పాట్గా తీసుకుంటారట, ఫాస్ట్గా. ఓకేనా? స్పాట్స్ ఆర్ ఫిల్లింగ్ ఫాస్ట్, చాలా తొందరగా ఫిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి టెక్ మహేంద్ర. ఓకేనా? అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం అండ్ పర్మనెంట్ అట. ఒక్కసారి జాబ్ వచ్చేస్తే మీకు పర్మనెంట్ జాబ్, ఇంకా మీరే వదులుకోవాలి, కానీ వాళ్ళు వదలరని చెప్తున్నారు. పర్మనెంట్ అంటే దాని మీనింగ్ అదే కదా. అండ్ శాలరీ వచ్చేసరికి పర్ మంత్ 11,000 లైక్ టు 12,500 పర్ మంత్ అని చెప్పి, డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? శాలరీ ఓకే, పర్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకారంగా చూస్తే ఇది 11,000 to 12,000 ఇంట్లో ఉండే చేసుకోవడం, ఎటు వెళ్ళడం అవసరం లేదు. అండ్ నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, కంఫర్ట్ ఫర్ యువర్ హోమ్. ఓకేనా? వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. సో అడుగుతున్నాను, ఇఫ్ సో దెన్ దిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ విత్ టెక్ మహేంద్ర ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఒకవేళ మీరు ఇంటి నుండి వర్క్ చేయాలనుకుంటున్నారు, మీకు కంఫర్టబుల్ అయితే, ఇంటి నుండి వర్క్ చేసేది మీకు కంఫర్టబుల్ ఉంది అంటే ఈ ఆపర్చునిటీ మీకోసం అని చెప్తున్నారు. జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏముంది ఇక్కడ మరి? ఓకేనా? సో ప్రొవైడ్ టెలిఫోన్ సపోర్ట్. ఓకేనా? టు డొమెస్టిక్ కస్టమర్స్. ఓకేనా? అసిస్ట్ కస్టమర్స్ విత్ దేర్ ఎంక్వైరీస్. వాళ్ళ ట్రబుల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఇష్యూ ఏమైనా ఉంటే అది క్లియర్ చేసేయాలి. ఓకేనా? కస్టమర్కి సంబంధించిన ఎంక్వైరీస్ చూసుకోవాలి. వర్క్ విత్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న చోట్ల వర్క్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్స్ ఏం అడగలేదు ఇక్కడ. హై స్కూల్ డిప్లొమా, అంటే హై స్కూల్ నుంచి డిప్లొమా ఏదైనా చేసి ఉంటే సరిపోతుంది, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఓకేనా? అండ్ ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇది ఇంకా మంచిది చూడండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ రెండు వస్తే సరిపోతుందట. అంటే ఇప్పుడు ఓవరాల్ ఇండియా నుండి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉండొచ్చు, అండ్ మనం ఇక్కడ నుంచి ఉన్నాం కాబట్టి, తెలంగాణ నుంచి కాబట్టి తెలుగు వాళ్ళు కూడా ఉండాలి, కాబట్టి తెలుగు కూడా కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి. ఎబిలిటీ టు రీడ్ అండ్ ట్రాన్స్లేట్ కంటెంట్, చదవగలగాలి అండ్ ట్రాన్స్లేట్ చేయగలగాలి. ఓకేనా? అందుకే ఇక్కడ వర్బల్ అండ్ రిటర్న్ అని చెప్పారు ఇక్కడ కమ్యూనికేషన్. అండ్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. ఓకేనా? అండ్ నెక్స్ట్, మినిమం మినిమం ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉండాలి? 30 Mbps ఉండాలన్నట్టు. ఓకేనా? మీ ఇంటర్నెట్ స్పీడ్ మీ ఇంటి దగ్గర వైఫై ఉంటే 30 Mbps. మీకు ల్యాప్టాప్ లేకపోతే డెస్క్టాప్ ఉండాలి. i3 or i5 ప్రాసెసర్ తోటి ఉండాలి. అండ్ మీ యొక్క ల్యాప్టాప్ లేకపోతే డెస్క్టాప్ 8 GB ర్యామ్ మినిమం ఉండాలి. అండ్ Windows 10 OS ఆపరేటింగ్ సిస్టమ్ అయితే డెఫినెట్గా ఉండాలి. ఓకేనా? ల్యాప్టాప్ ఉన్నా డెస్క్టాప్ ఉన్నా పర్లేదు. i3 or i5 ప్రాసెసర్, 8 GB ర్యామ్ అండ్ Windows 10. బెనిఫిట్స్ ఏంటి అంటే కమ్యూనికేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజ్, ఆపర్చునిటీ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇదే మనకు మెయిన్ ఇంపార్టెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. వర్క్ విత్ లీడింగ్ ఐటీ కంపెనీ తోటి మీరు వర్క్ చేయగలుగుతారు, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా? సో ఈ అప్లై నౌ అనే బటన్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మహేంద్ర టెక్. ఓకేనా? టెక్ మహేంద్ర కంపెనీ వాళ్ళు. ఓకేనా? సో మంచి ఐటీ కంపెనీకి సంబంధించింది. వీళ్ళు వాయిస్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కావాలి. ఓకేనా? సో మంచి ఆపర్చునిటీ. ఎక్కువ హైఫైగా ఏం అడగలేదు, కొంచెం ఇంగ్లీష్ అయితే ఉండాలి అండ్ తెలుగు వచ్చి ఉండాలని చెప్పిండ్రు. క్వాలిఫికేషన్స్ కూడా ఎక్కువ అడగలేదు, డిప్లొమా ఉంటే సరిపోతుంది అండ్ గ్రాడ్యుయేషన్ అయి ఉన్నా సరిపోతుంది, డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ అయి ఉన్నా సరిపోతుంది అని చెప్పిండు. కాకపోతే ఇక్కడ ఒకటి మీరు మంచిగా గుర్తు చేసుకోవాలి ఏంటంటే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ i5 ఆర్ i3 ప్రాసెసర్ అండ్ 8 GB ర్యామ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంటర్నెట్ కూడా మీ దగ్గర 30 MBs స్పీడ్ తోటి ఉండాలి.
సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఐటీ కంపెనీ కాబట్టి మంచి ఆపర్చునిటీ, మిస్ చేయకండి, అప్లై చేసి చూడండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం జియో హోస్టర్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, జియో హోస్టర్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్, రిమోట్ వర్క్ అన్నట్టు, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ దీనికి సంబంధించిన జియో హోస్టర్ ఈజ్ ఎ లీడింగ్ వెబ్ హోస్టింగ్ కంపెనీ అన్నట్టు ఇది. ఓకేనా? జియోకి సంబంధించింది, బట్ ఇది వెబ్ హోస్టింగ్ కంపెనీకి సంబంధించింది. అండ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఏ హైలీ మోటివేట్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. ఓకేనా? హైలీ మోటివేటింగ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ టు జాయిన్ అవర్ expanding team. We offering competitive salary and benefits package, including మంచి శాలరీ ఇస్తారట అండ్ బెనిఫిట్ ప్యాకేజ్ కూడా ఇస్తారట, ఇంక్లూడింగ్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్. ఓకేనా? సో ప్రొఫెషనల్ గ్రోత్ కోసం మంచి ఆపర్చునిటీ ఉంటుంది అండ్ వర్క్ ఎన్విరాన్మెంట్ మంచిగా ఇస్తారట. నెక్స్ట్ జియో హోస్టర్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మరి రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి? యూ విల్ డెఫినెట్లీ పొటెన్షియల్ client develops stranger to generate leads, build a strong sale pipeline. మరి క్లయింట్ తోటి ఎలా చేయాలి అనేది చెప్తున్నారు. కన్వర్ట్ లీడ్స్ ఇంటూ ఏ సేల్స్ అండ్ అండర్స్టాండింగ్ దేర్ నీడ్స్, వాళ్ళ అవసరం మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రజెంటింగ్ జాబ్ హోస్టర్స్. ఓకేనా? సొల్యూషన్స్ ఎఫెక్టివ్లీ, వాళ్ళ సొల్యూషన్స్ మనం చెప్పాలన్నట్టు, వాళ్ళ ప్రాబ్లం ఏముంది మనం సొల్యూషన్ చేయాలి. అండ్ సేల్స్ టీమ్ టు క్లోజ్ డీల్స్. రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే మెయింటైన్ పాజిటివ్ రిలేషన్షిప్. ఓకేనా? క్లయింట్ తోటి మంచి పాజిటివ్ రిలేషన్షిప్ ఉండాలన్నట్టు అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. ఓకేనా? అప్ సెల్లింగ్ ఆపర్చునిటీ అన్నట్టు ఇది ఐడెంటిఫై చేయాలి. స్టే ఆన్ టాప్ ఆఫ్ ఇండస్ట్రీ ట్రెండ్స్. ఓకేనా? మీరు మార్కెట్లో ఇది టాప్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ డైనమిక్, ప్రొవైడింగ్ వాల్యుబుల్ ఇన్సైట్ టు ఇంప్రూవ్ యువర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చిండ్రు, ఇది మంచిగా మీరు చదవండి, అర్థం చేసుకోండి దేనికి సంబంధించింది ఏముంది అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ కాడికి వస్తే ఇది ఏంటంటే వీళ్ళు ఏమడుగుతున్నారు, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా సరే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎక్సలెన్స్ కమ్యూనికేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వర్క్ ఇండిపెండెంట్లీ. నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్పినట్టు ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ సెల్ఫ్ మోటివేషన్ అండ్ గోల్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండాలి. ఓకేనా? అండ్ హ్యావ్ ఏ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఓకేనా? సి జాబ్ పోస్టింగ్ ఫర్ ట్యూటోరియల్ లింక్. సో వీళ్ళు కొన్ని అయితే క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి చెప్పి. బెనిఫిట్స్ ఏంటి అంటే 12 lakhs per annum, అంటే మంత్లీ పర్ ల్యాక్ శాలరీ అన్నట్టు 1 lakh శాలరీ. మంచి బోనస్ ఉంటుందని చెప్తున్నారు, ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది మీ కెరీర్లో, అండ్ హెల్త్కి సంబంధించిన వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సో ఫ్లెక్సిబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో మంచి ఏవైతే ఉందో బెనిఫిట్స్ చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అయితే. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే అప్లై ఆప్షన్ ఉందో మీ అప్లై నౌ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. శాలరీ మాత్రం 1 lakh ఉంది అంటే క్వాలిఫికేషన్స్ కూడా మంచిగా డిగ్రీ అడుగుతున్నారు. నేనైతే కొన్ని పాయింట్స్ అయితే చెప్పినాను, మీరు మంచిగా ఈ లింక్ నేను ఇచ్చేస్తాను కింద, అప్లై లింక్, అండ్ ఈ లింక్ కూడా ఇచ్చేస్తాను. మీరు చూసి ఇది జియో కంపెనీ వాళ్ళది కాబట్టి మంచి వర్క్, గుడ్ ఆపర్చునిటీ. సో అప్లై చేసి చూడండి. బ్యాచిలర్ డిగ్రీ ఉంది అంటే మీకు అప్లై చేసి చూడండి. ఓకేనా? 1 lakh వచ్చేస్తుంది ఇంటి నుండే వర్క్ చేయడం కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్. సో బెస్ట్ ఆప్షన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.